ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలని మనం చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, పరలోక సైన్య సమూహం దేవునికి స్తోత్రం చేస్తున్నటువంటి ఒక సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక మాటలో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పుట్టినప్పుడు పరలోకం నుంచి ఒక దూత భూమి మీదకి దిగి వచ్చి, కొంతమంది గొర్రెల కాపరులు పొలంలో గొర్రెల్ని కాసుకుంటూ ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపరులకి యేసు పుట్టినటువంటి విషయాన్ని తెలియచెప్పింది. ఎప్పుడైతే దూత యేసు పుట్టిన విషయము వారికి తెలియచెప్పిందో, వెంటనే ఆ మాట పూర్తి చేయగానే, ఆ విషయం చెప్పటం పూర్తి అయిపోగానే వెంటనే పరలోకం నుంచి దూతల సైన్య సమూహం దిగొచ్చి ఈ దూతతో కూడా కలిసి వాళ్ళందరూ కూడా ఒక పాట పాడుతూ దేవునికి స్తోత్రం చేశారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వారు పాడుతూ ఉన్నప్పుడు పలికినటువంటి మాటలు ఏంటి అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేశారంట. వారు దేవుణ్ణి స్తుతించేటప్పుడు పలికినటువంటి పదాలు ఏంటి అనంటే, భూమి మీద మనుష్యులకి సమాధానము కలుగునుగాక అని అన్నారు. మొదటిగా దేవునికి మహిమ చెల్లించారు. రెండవదిగా వారు పలికిన పదం భూమి మీద మనుష్యులకి సమాధానము కలుగునుగాక అని అన్నారు. భూమి మీద మనుషులకి సమాధానం అవసరమా అండి? చాలా అవసరం. ఒక వ్యక్తికి డబ్బులున్నా లేకపోయినా పర్వాలేదు, పేరు ప్రఖ్యాతులున్నా లేకపోయినా పర్వాలేదు, ఆస్తిపాస్తులున్నా లేకపోయినా పర్వాలేదు. ఈరోజు మనం దేనికోసమైతే ఆసక్తిగా ప్రాకులాడుతున్నామో అవేవి కూడా మనుషులకి లేకపోయినా పర్వాలేదు. కానీ ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి విషయం ఏంటి అంటే సమాధానం. సమాధానం అనేది ప్రతి మనిషికి చాలా చాలా అవసరం. అందుకే వారు చెప్పారు, భూమి మీద మనుష్యులకు సమాధానము కలుగునుగాక అని. నిజమే, సమాధానం అనేది మనకి చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో మనం చాలా మందిని గమనించినప్పుడు వారికి చాలా డబ్బులుంటాయి, చాలా పలుకుబడి ఉంటుంది, చాలా పేరుని సంపాదించుంటారు, పొలాలుంటాయి, స్థలాలుంటాయి, ఇంకా మనకు కనబడేటటువంటి చాలా ఉంటాయి. కానీ వారికి ఏమి లేదు అంటే సమాధానం లేదు. లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించుకుంటారు, లక్షల రూపాయలు పెట్టి విలువైన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఆహార పదార్థాలని డైనింగ్ టేబుల్ నిండా కలిగి ఉంటారు. ఎంతోమంది పనోళ్ళు ఉంటారు, ఎంతో కాస్ట్లీ వస్తువులు ఉంటాయి, ఎంతో కాస్ట్ పెట్టి కొన్నటువంటి మంచాలు ఉంటాయి. కానీ వారికి ఏం లేదు అంటే మంచాల పైన పడుకొని సుఖంగా నిద్రపోవటం అంటే ఏంటో తెలియదు వారికి. ఎందుకంటే సమాధానం లేదు. డైనింగ్ టేబుల్ నిండా ఆహార పదార్థాలు ఉన్నాయి, కానీ కూర్చొని తినే మనసు లేదు. ఎందుకంటే మనస్సులో నెమ్మది లేదు, సమాధానం అనేది లేదు. కుటుంబ పరిస్థితుల్ని బట్టో, జరుగుతున్నటువంటి అవమానాల్ని బట్టో, కలుగుతున్న నిందల్ని బట్టో, మారని వ్యక్తుల్ని బట్టో, ట్రాక్ తప్పినటువంటి బిడ్డల్ని బట్టో, ఏదో ఒక రీతిలో ఒక సమస్యను బట్టి ఎంతోమంది ప్రజలు సమాధానం లేక, మనసులో నెమ్మది లేక, కనీసం ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక లోపలే పెట్టుకొని అల్లాడిపోయే వ్యక్తులు ఎంతమంది లేరండి? ఈ మైక్ శబ్దంలో లేకపోతే లైవ్లో ఈ మాటల్ని వింటూ చూస్తూ ఉన్నప్పుడు, ఈ మాటల ద్వారా వింటూ చూస్తూ ఉన్న వారిలో ఎంతమంది హృదయాలలో ఈరోజు సమాధానం ఉంది? సమాధానం చాలా కరువైపోతూ వస్తుంది.
పరిస్థితులు చాలా ఇబ్బంది పడిపోతూ వస్తున్నాయి. అయితే ఈ ఉదయకాల సమయం దేవుడు తన యొక్క మాట ద్వారా మనకి తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, భూమి మీద మనుష్యులకి దేవుడు పుట్టుక సమాధానమిస్తుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రాక ప్రతి మనిషికి కూడా సమాధానాన్ని కలుగచేస్తూ ఉంది. ఆయన శాంతినిచ్చే దేవుడు, సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, నెమ్మదినిచ్చేటటువంటి దేవుడు. ఏదైతే జరగట్లేదు అనుకుంటున్నామో ఆ కార్యాన్ని చేసి మన నోటి నిండా నవ్వు పెట్టేటటువంటి దేవుడు. మనకి డబ్బులు వేల వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేకపోవచ్చు, కష్టపడితే కానీ పొట్ట నింపుకునేటటువంటి పరిస్థితిలో మనం ఉండుండొచ్చు, కానీ మనకి దేవుడు సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఉంటే చాలు కదా. పచ్చడేసుకొని తినినా కూడా, చుట్టూ అప్పులున్నా కూడా, పరిస్థితులు ఎంత తారుమారైపోతున్నా కూడా సమాధానం ఉంటే చాలు కదా, హాయిగా బ్రతికేయచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు సమాధానం లేక మీ హృదయాలు నలిగిపోతూ ఉన్నట్లయితే, ఈ మాట ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు, ఆయన మనకి సమాధానం ఇస్తాడు. ఆయన భూమి మీదకు వచ్చిందే, మన కొరకు ప్రాణం పెట్టిందే మనకి సమాధానం ఇవ్వటానికి, రక్షణ ఇవ్వటానికి, మనకి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి నా బిడ్డలుగా వారిని చేసుకోవాలి అని, నా బిడ్డలకి కొదువు లేకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు ఎంతగా అయితే ఆశపడతారో, అలాగే దేవుడు కూడా తన బిడ్డలుగా మనం మార్చబడినప్పుడు, రక్షణ ద్వారా మనము దేవునికి బిడ్డలుగా మార్చబడినప్పుడు కొరత లేకుండా చూసుకోవాలి అని ఆయన కూడా సమస్తాన్ని మనకు అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానం లేకుండా బాధపడుతున్నట్లయితే యేసయ్య దగ్గరికి రండి. ఆయన సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు. ఏది కావాలన్నా ఆయన ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, కార్యం చేస్తాడు. అయితే ఈ మాటల్ని ముగించబోయే ముందు ఒక చిన్న మాటని చెప్తాను. భూమి మీద మనుష్యులకి సమాధానం కలుగుతుంది అని ఈ వచనంలో రాయబడింది కదమ్మా అని. చాలామందికి మరి ఇంకా సమాధానం లేదే, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కూడా సమాధానంగా ఉండలేకపోతున్నారే. ఎంతోమంది చాలా తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నారు. ఎంతోమంది సమాధానం లేక రోజు రోజుకి కృంగిపోతూ, దిగులు పడుతూ, అల్లాడిపోతున్నారు. ఎందుకని అంటే, దేవుడు సమాధానం ఇచ్చే దేవుడే. మనుషులకి దేవుడు సమాధానం ఇవ్వటానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఏంటా కండిషన్ అంటే, దేవుడు మనకి సమాధానం ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలంట. వారు దేవునికి స్తోత్రం చేసేటప్పుడు ఆ మాట పలికారు. చూడండి, మరొకసారి చదువుతున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవుడు కోరుకున్నట్టుగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని మాట వింటారో, ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన కోరుకున్న రీతిలో జీవిస్తూ ముందుకి కొనసాగుతారో, వారికి దేవుడు సమాధానం ఇస్తాడట. అందరికీ కాదండి. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని నమ్ముకొని సొంత రక్షకునిగా చేసుకొని దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడుస్తారో వారికి దేవుడు సమాధానాన్ని ఇస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు, ఏదో ఒక చిన్నది చేసి దేవుని కోసం ఒక కానుకిచ్చో, ఓ పరిచర్య చేసో, ఒక మందిరానికి వచ్చో, ఓ ప్రార్థన పెట్టించుకోనో, లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి చేసి దేవుణ్ణి మేము సంతోషపెడుతున్నాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాం, దేవుడు కోరుకుంటున్నట్టుగా ఉంటున్నాము అని అనుకుంటూనే ఉంటున్నారు. కానీ దేవుడికి చాలా దూరంగా జీవిస్తున్నారు. ఈ ఉదయకాల సమయం ఈ మాట ద్వారా దేవుడు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, దేవునికి ఇష్టంగా బ్రతికిన వ్యక్తులకే సమాధానం కలుగుతుంది. ఆయన చెప్పిన మాట ప్రకారం నడిస్తే చాలు, ఆయన కోరుకున్నట్టుగా పరిశుద్ధంగా ఉంటే చాలు. మన జీవితం అంతా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత కష్టతరమైన పరిస్థితి మనకి ఎదురవుతూ ఉన్నా సరే సమాధానము మనకి కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాంతి మనకి కలుగుతుంది. దేవుడు అంటాడు కదా, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు నేను ఇస్తున్నాను. అది లోకం ఇచ్చినట్టుగా కాదు, తాత్కాలికమైనది కాదు. ఇంతకుముందు వారంలో మనం ధ్యానం చేసుకున్నాం.
శాశ్వతమైన సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇక హెచ్చుతగ్గులు పరిస్థితుల్లో ఎంత కలుగుతున్నా సరే మనకి దేవుడిచ్చే సమాధానం స్థిరంగా మన అంతరంగంలో ఉండిపోతుంది. పరిస్థితులు ఎంత క్లిష్టతరంగా మారిపోయినా సరే దేవుడున్నాడు అనేటటువంటి ధైర్యంతో మనం హాయిగా నవ్వుకుంటూ సంతోషంగా ముందుకి వెళ్ళగలుగుతాం. ఈ సమాధానం మీకు కావాలా? అలా అయితే దేవునికి ఇష్టలుగా బ్రతకండి, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుడిచ్చే రక్షణ తీసుకోండి. దేవునికి ఇష్టలుగా బ్రతికితే తప్పకుండా దేవుడు కార్యాల్ని చేస్తాడు, సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీవు మాకు సమాధానం ఇచ్చే దేవుడువని, మనుషులకి సమాధానం ఇవ్వటానికే వచ్చావని, నీకు ఇష్టలుగా ఎవరైతే జీవిస్తారో వారికి తప్పక నీ ద్వారా కలిగే సమాధానం కలుగుతుంది అని నీ లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మేమందరము కూడా నీ ద్వారా కలిగేటటువంటి సమాధానాన్ని పొందుకొనుటకై నీకు ఇష్టలుగా జీవించే కృపను మాకు దయచేయండి. ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు మమ్మల్ని దీవించి, పరిశుద్ధాత్మ తండ్రి మీరు తోడున్నప్పుడు కలిగేటటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని వేడుకుంటూ, మీ ద్వారా కలిగే నెమ్మది, సమాధానం, ఐక్యత, ప్రేమలు, క్షేమము, సర్వ సమృద్ధిని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, పనికి వెళ్తూ వస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి, స్కూల్కి కాలేజెస్కి వెళ్తున్నటువంటి చిన్న బిడ్డలకి, యవనస్తులకి మీరు తోడుగా ఉండి, ఎగ్జామ్స్ రాస్తుండగా వారికి మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.